श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని అంశాలను వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ సాయి సన్నిధిలో అనుభూతి పొందిన ఒక మహా సాధకుడందామా భక్తుడందామా రేగే సాహెబ్ శ్రద్ధా సబూరిలతో బాబా యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని ఏ విధంగా పొందగలిగాడో అది ఒక్కసారిగా మనం మనసుతో కానీ గ్రహించగలిగితే అత్యంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా కూడా ఉంటుంది. అంటే శ్రద్ధా సబూరి కలిగి ఉంటే నిజమైన శ్రద్ధ నిజమైన సబూరి పదం ఆడుకోవడం. మాకు ఉంది కదా శ్రద్ధ అనుకుంటాం. ఆ శ్రద్ధ ఎటువంటిది అనే విషయం ఇప్పుడు మనం వివరించుకోబోతున్నాం. అంటే ఇక్కడ శ్రద్ధా సబూరిలో ఆయన తన సర్వస్వము ఆయన ముందు ఉంచాడు. మాట కాదు, మనస వాచ కర్మన. మాట చెప్తాం శ్రద్ధగా ఉండాలని, నిస్సహనం కలిగి ఉండాలని. మనస వాచ కర్మన సర్వస్వము ఆయన పాదాల ముందు ఉంచాడు. ఉంచితే ఏం కలిగింది? ఆయన యొక్క హస్తస్పర్శ కాదు, ఆయనతో ఆలింగనం కలిగింది. అంటే ఇక్కడ ఆలింగనం ఎలా కలుగుకుంటారు? శరీరాలుగా ఒకటి కాదు, ఆత్మ రెండో ఒకటి అవుతుంది. దానికి ఉదాహరణ హనుమంతుడు. శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం అయిన తర్వాత ఏది శ్రీరామవేషం అయిపోయింది, రామాన్ని సంపాదించేశారు, అంత అయిపోయిన తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత హనుమ నీకు ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను? హనుమంతుడు రాముడు అడతాడు, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? మీరు సీతను కాపాడావు అంటే నువ్వు పెళ్లి చేసుకొని నీ భార్య అలాంటి వాళ్ళకి వెళ్తే అప్పుడు నేను కాపాడాలి. అది ఇది కాదు. వాడి ఎవరి సోదరుడు పండిస్తే సంజీవి ఇస్తామంటే నీకు సోదరుడు ఎవరు లేడు. మరి నీకు ఏం చేయాలి, ఏం చేయగలను రుణం తీర్చుకోవాలని అనేసి శ్రీరామచంద్ర హనుమంతుడు ఆలింగనం చేసుకుంటాడు. ఆ ఫోటోలన్నీ మనం చూస్తుంటున్నాం. శ్రీరామచంద్రుడు హనుమంతుడు ఏ విధంగా అయితే ఆలింగనం చేసుకొని సర్వస్వం నీవు నేను ఒకటే, భేదభావం లేదు, అభేదము మన ఇద్దరికి అని హనుమంతుడికి శ్రీరాముడు ఏ విధంగా చెప్పాడో హనుమంతుడు లాంటి దాస్యభక్తి రేగేలో అక్కడ కనిపించింది. అందుకని సాయినాథుడు కూడా, సాయినాథుడు రాముడైతే రేగే హనుమంతుడు. అందుకని అటువంటి ఆలింగనం లభించింది. అంటే భగవంతుడి యొక్క ఆలింగనం స్పర్శ మనం పొందగలగాలంటే శ్రద్ధాసబురు పట్ల ఎంత ఏకాగ్రత కలిగి ఉండాలి, ఎంత నిశ్చలత కలిగి ఉండాలి, ఎంతటి ధైర్యం కలిగి ఉండాలి, ఎంతటి పట్టుదల కలిగి ఉండాలి. ఈ 4 ఉండాలి. దాంట్లో ధైర్యం ఉండి పట్టుదల లేకపోయినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ 4 ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనం సఫలీకృతం కాగలమనే విషయం ఈ రేగే ద్వారా మనకు అర్థమవుతుంది. అట్టి చూడండి, ఆలింగనం చేసుకుంటూ ఏమడిగాడు? నీకేం కావాలి కోరుకొని అడిగాడు. ఎవరు? రేగేడు. భగవంతుడే అడిగాడంటే భక్తుడు ఎంతటి వాడు? మనం కోరుకుంటున్నాం నాకు ఇది అది అనేసి, ఆయన అడుగుతున్నాడు నీకేం కావాలనే సంగతి. అంటే ఆ శ్రద్ధాసబూరి ఎంతగా నిలుపుకొని కలిగి ఉన్నాడు అనే విషయం మనం ఇక్కడికి గ్రహించాలి. అప్పుడేమన్నాడు? నాకేది శ్రేయస్కరం నీకు తెలుసు, నేను నీకు అడగాల్సిన అవసరం ఏముంది అన్నాడు రేగే. మనమైతే ఉంటాయి గుర్తు ముగ్గురులు, ఒక చిట్టా ఉంటుంది కొండవీడి చాంతాలాగా. అది ఇక్కడ ఏమి కొరకుండా మీకు తెలుసున్నాడు. బతిమలాడాడు బాబా గడ్డ పట్టుకోండి. ఆయన బతిమలాడు ఏంటని భగవంతుడికి భక్తుడిని బతిమలాడు ఏంటి? అప్పుడు ఒకటే కోరాడు, ఈ జన్మలో కానీ మరు జన్మలో కానీ ఏ జన్మైనా కానీ మీరు నా నుంచి దూరం కాకూడదు. జన్మ వద్దని చెప్పలే, జన్మ ఉంటుందో మనకు తెలియదు. అది ఏ జన్మలో కానీ, నేను మనిషిగా పుడతానా కుక్కగా పుడతాను ఏదైనా పుట్టినా మీరు మాత్రం నాకు దూరం కాకూడదు. మీరు ఎప్పుడు నాతోనే ఉండాలి.
అదే నేనైతే అని మాస్టర్ గారు అనుకుంటున్నాడండి. అది నేనే అయితే అది గోరునంట. ఎవరు మాస్టర్ గారు చెప్పడం, మీ అతను గురువుని చేయండి అని అంటామట. అది మాస్టర్ గారు మనకి చెప్తున్నాడు, మనకైనా గురువు కావాలని గురువు ఉంటుంది, ఆయనకెందుకు గురువు కావాలని గురువు ఉంటుంది. ఒక శిష్యుడు పోయేసి, గురువు గారు నేను మీరు శిష్యరకం చేయాలనుకుంటున్నాను అన్నాడంట. అలాగేనైనా శిష్యరకం చేయాలంటే కొన్ని క్రమశిక్షణ ఉంటుంది, కొన్ని పనులు ఉంటుంది, ఆ పనులను నెరవేర్చాలన్నాడంట. చెప్పండి గురువు గారు, ఏదైనా నేను చేస్తానన్నాడంట. ఉదయాన్నే 4 గంటలకు లేయాలి. 4 గంటలు లేచి వ్యాయామం చేయాలి. వ్యాయామం అయిన తర్వాత 4 లేచి వ్యాయామం అంటే కాలకృత్యాలు తీసుకొని అనేప్పటికీ వ్యాయామం అయ్యేటికి 5:30 అవుతుంది నాయన. 5:30 అయిన తర్వాత ధ్యానం చేయాలి. ధ్యానం 1 గంట చేసిన తర్వాత ఒక గ్లాసుడు పాలు ఇస్తారు. ఆ గ్లాసుడు పాలు తాగాలి. ఆ తర్వాత హోమం వేస్తున్నాం కదా, పోయి సమిధలు తీసుకురావాలి, అంటే కట్టిపుల్లలు అవన్నీ తీసుకురావాలి. ఆ తీసుకొచ్చిన తర్వాత పెద్ద ఉంటే దాన్ని చీల్చాలి. చీల్చిన తర్వాత ఇంకా నీళ్లు తెచ్చిపెట్టాలి బావిలోని. అప్పుడు పొలాలు ఉంటుంది, అవన్నీ తెచ్చిపెట్టాలి. అంతే అయిన తర్వాత 11 గంటలకు కూర్చొని పెడతాం, పాఠం చెప్తాం. పాఠం చెప్పిన తర్వాత 12:30కి మితమైన భోజనం అయిన తర్వాత నిద్రపోవచ్చా అన్నాడు. నిద్రపోవడానికి లేదు ఆయన. ఇప్పుడు చదివిన దాన్ని బాగా మననం చేయాలి 5 వరకు, అంటే అందరూ కూర్చొని సామూహికంగా చెప్పాలి. 6 అయిన తర్వాత సంధ్యావందనం లాంటివి చేయాలి. 7 అయిన తర్వాత మళ్ళీ పాఠం అయిన తర్వాత 8-9 వరకు మళ్ళా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత చిల్లర పనులను చేసి పెట్టేసి 10:00కి నిద్రపోవాలి. మళ్ళీ 4కి వేయాలి. గురువు గారు ఇదేదో కొంత కష్టంగా ఉంది కానీ నన్ను గురువుని చేసింది అన్నమాట. నా శిష్యుడు వద్దు, నన్ను గురువుని చేసిండు అన్నాడంట. అట్లా ఉంటుంది మన పరిస్థితి. అందుకని నేనైతే నేను గురువుని చేయను అంటాడు. అప్పుడేమంటాడు, ఇప్పుడు చెప్పాడు కొన్ని లిస్టు, ఈ లిస్ట్ ఉండవు, నేను గురువుని చేస్తా. దానికి ఎంత ఇష్టం ఉండాలి? ఇంకైతే ఛాన్స్ పోయింది, ఇంకా మనవాడికి ఛాన్స్ పోయింది. మనం అడిగారు గురువు గారు అన్నావు, ఇలా ఉండాలన్నాడు, ఇంకేదో అయిపోయింది ఛాన్స్, మనం పోగొట్టుకుంటాం. అందుకని ఈ రేగ ఏం చేశాడు, నాకు గురువు శిష్యులు ఎప్పుడున్నా ఏ కాలంలో ఏ జన్మలో నువ్వు నాకు తోడుగా ఉండు అన్నాడు. బాబా అంటాడు, నువ్వు ఎక్కడున్నా సరే నీ చుట్టూ నేను ఉంటా, నీ లోపల నేను ఉంటా, నీ వెలుగుల నేను ఉంటా. అది శాశ్వతమైన ఆనందం. అటువంటి స్థితి పొందాడు రేగేని ఆలయం నేర్చుకున్నట్టుగా ఇంకెక్కడ మనకి కనిపించింది బాబా చరిత్రలో. బాబా సమాజం నాకు కూడా అటువంటి అనుభూతి పొందుతూనే ఉన్నాడు రేగే. శరీరంతో ఉన్నప్పుడుగా, శరీరం లేనప్పుడు కూడా సరే బాబా తన చెంతనే ఉన్నట్టుగా, తన లోపలే ఉన్నట్టుగా, అందరిలో ఉన్నట్టుగా, తనకు తోడుగా ఉన్నట్టుగా ఇలా అనుభూతి పొందగలడు. కారణం నిరంతరం గుర్తింపులో ఉన్నాడు. ఏమని గుర్తింపులో ఉన్నాడు? ఆయన నాతోనే ఉన్నాడు, నా లోపలే ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అది అనుకోవడం కాదు, ఎరుకులో ఉండాలి, అంటే ప్రజెంట్లో ఉండాలి. ఉన్నాడు, ఎంతో రూపంలో బాబా ఉన్నాడు. కాబట్టి బాబా సజీవంగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఆ విధంగా ప్రవర్తించడం. నా లోపల ఉన్నాడు, బాబా లోపల ఉన్నాడు, నా ఆలోచనలంతా కూడా ఆయనకు తెలుసు అన్నప్పుడు నా ఆలోచనలు, నా భావం, నా మాట ఎలా ఉంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది, సత్యంగా ఉంటుంది. నా పక్కనే ఉన్నాడంటే జాగ్రత్తగా వెళతాం, పని చేయాలంటే కొంచెం జాగ్రత్తగా పనిచేస్తాం, తుడుగా చేయము, త్వరగా చేయము, ఎక్కడో ఆలోచిస్తే పని చేయము. అది ఆయన సమాధి అయిన తర్వాత, చదివి వదిలిపెట్టిన తర్వాత కూడా ఆయన నా చెంతనే ఉన్నట్టు నాకు అనుభూతి కలిగింది. ఇంతగా హృదయాన్ని దోచుకున్నాడు. ఎవరి? బాబా హృదయాన్ని ఇతను దోచుకున్నాడు, అంతే కదా. బాబా ఎన్ని పరీక్షలు పెట్టాడు, అన్ని బంధాల నుండి తీసుకుంటూ వస్తున్నాడు. మళ్ళా అంటే మమకారము ఉంటాయి, ద్వేషము, ఈ 2 ఉంటాయి. ఈ 2 ప్రమాదం, జన్మ పరంపర కారణం. ఇష్టము, అయిష్టము, లేకపోతే రాగం, ప్రేమ, లేక ద్వేషం, దానిని కూడా రక్షించుకుంటూ వస్తున్నాడు.
సద్గురు యొక్క స్థితి ఏంటంటే మనల్ని సన్మార్గుల పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తాడండి. ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తాడంటే తన కోసం కూడా చేసుకోడు ఆయన సద్గురువు. మనకి దాని ఉదాహరణ భరద్వాజ మహర్షి గారే. అంటే మనకు తెలుసండి. ఇప్పుడు వివేకానంద దృష్టిలో రామకృష్ణ పరమహంస, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క దారి చూపించే ఒక సద్గురువు ఉంటాడు. మరి ఈయన బంగాళూరు నుంచి ఎలా రక్షించుకుంటూ వచ్చాడు అంటే 1914 సంవత్సరంలో వీళ్ళు షిరిడీకి వెళ్ళారు. 1914 షిరిడీకి వెళ్ళారు. చూడగానే బాబా అన్నాడు, నా ప్రసాదం ఒకటి మీ వద్దకు వచ్చింది. ఇది బాబా ప్రసాదం దగ్గరకు వచ్చిందంటే ఏమర్థం అవుతుంది? ప్రసాదం ఉన్న మామిడి చేతికి ఇచ్చాడా, లేకపోతే మామిడి చేతిలో ఉందా? నా ప్రసాదం ఒకటి నీ వద్దకు వచ్చింది. రేగి చిన్నప్పుడు సాధనాపరుడు కాబట్టి బాబా అని చెప్పి అర్థం. ఎందుకంటే ఆ సమయంలో రేగ యొక్క ధర్మపత్ని నిండు చూడాలి, గర్భవతి. అప్పుడే అనుకున్నాడు, గర్భవతి మా ఇల్లాలి, నా ప్రసాదం అన్నాడు అంటే మా ధర్మపత్ని కడుపులో ఉన్న ఆ పిండము శిశువు బాబా అనుగ్రహము. అది నా ప్రసాదం నీకు వచ్చిందంటే అర్థం ఏంటి? నా అనుగ్రహము అని గుర్తుపెట్టేశాడు. మన బట్టికి మనకేం అర్థం కాదు, ఏదో మాట్లాడాలనుకుంటున్నాం. అందుకే ఆయన శ్రద్ధాసభుని సర్వస్వానికి అర్పించాడంటే సర్వస్వము ఎలా ఉన్నాడు? ఎరుకులో ఉన్నాడు. ఎవరు? రేగే. అది గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టిన తర్వాత బిడ్డ క్షేమంగా ప్రసవం జరిగింది. బిడ్డను తీసుకొచ్చి బాబా దగ్గరికి వచ్చాడు. వస్తే బాబా ప్రశ్న వేశాడు. ఏం వేశాడు? ఈ బిడ్డ నీవాడ నావాడ? ముందేవాడు ప్రసాదం అన్నాడు. అప్పుడు గుర్తుపెట్టాడు బాబా ప్రసాదం అని. వచ్చిన తర్వాత ఈ బిడ్డ నీవాడ నావాడ అన్నాడు. ఆయన వాడు బిడ్డ అంటే అవుతాడా? అవుతాడా? నావాడ అంటాం. ముందుకేవాడు ప్రసాదం కదా, బాబా ఈ బిడ్డ నీవాడే అని ఇచ్చే కదా నాకు ప్రసాదం, ఈ బిడ్డ నీవాడే అన్నాడు. అంటేనే అయితే నావాడుగా వీడిని నీకు అప్పగిస్తున్నా అంటే ఆ బిడ్డని ఎంత చూసుకోవాలి? బాబా ప్రతిరూపంగా చూసుకోవాలి. అది ఒక సాధనే కదా. ఈ భావన మనం ఎంచుకోవాలి. మనకు లభించే ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రసాదం అని గుర్తులో ఉండాలి. గుర్తులో ఏదైనా కావచ్చు కాక, బిడ్డలనే కాదు, ప్రతి ఒక్కటి కూడా ఆయన ప్రసాదం అని గుర్తులో ఉండగలగాలి. ఇది మనం అన్వయించుకోవాల్సింది. ఎందుకంటే బిడ్డ నీవాడా నావాడు అన్నాడు, మీ వాడిని బాబా అన్నాడు అంటే బాబాని అంత ప్రసాదిస్తున్నాడు. భగవంతుడే మనకి ఇవన్నీ ప్రసాదిస్తున్నది. ఇప్పుడు ఈ దేవాలయం కట్టడానికి మనం ఏమైనా కట్టామా? మన ఇక్కడ కూర్చోడానికి బాబా ఎవరో ప్రేరణ కల్పించి భగవంతుడు ప్రేరణ కలిసి కట్టించాడు. అది భావంతో ఉండాలి ఇక్కడ. అప్పుడు అది సత్ఫలితం ఇస్తుంది. నా వాడిగా వీడిని పెంచు అన్నాడు. ఎంత జాగ్రత్తగా పెంచుతాడు? ఇది బాబా చెప్పినది కానీ ఛత్రపతి శివాజీ పేరు ఎంత మనం, వాళ్ళు గురువు గారు సమర్థ రామదాసు. సమర్థ వస్తే రాజ్యానికి వస్తే ఛత్రపతి శివాజీ సింహాసనం దిగేసి, నాకు వీటి విధంతా విరక్తిగా ఉంది కాబట్టి ఈ రాజ్యం అంతా నీకు అప్పగిస్తున్నా అని కిరీటం ఆయన పాదం దగ్గర పెట్టాడు. సన్యాసి రాజ్యం ఏం చేసుకుంటాడు? సద్గురువు అయినా నేనేం చేసుకుంటాను? కాదు, మీరే నాకు ఇవంతే వద్దు, మీరు చెప్తానే పని చేస్తూ ఉంటా. శివాజీ నువ్వు చెప్తాను మీ పని నేను చేస్తూ ఉంటాను అన్నాడు. అలాగా నేను చేస్తుంటావు కదా, సరే. వెంటనే ఆ కిరీటం మెచ్చి సింహాసనం మీద పెట్టి, నేను ఉన్నానని భావనతో నువ్వు రాజ్యం పరిపాలించు, నేను రాజ్యం పరిపాలించు. ఎంత జాగ్రత్త పరిపాలిస్తాడు? గురుగారు కూర్చోన్నాడు, తప్పు చేస్తాడా? న్యాయం కోసం వస్తే అన్యాయం చేస్తాడా? ధర్మంగా చెప్తాడా? ఆయన కూర్చోన్నాడు అనే సంగతి. ఏదో బాబా తమా చెప్పడం కాదు, ఇప్పుడు మనం అన్వయించుకోవాలి. ఇక్కడ దత్తా సాయం వచ్చి కూర్చొని ఉన్నాడు అనే భావంతో ఉంటే మనం నిశ్చలత ఉంటుంది. వారు లేరు అనుకుంటే మన మనసు అనిశ్చలతలో పోతా ఉంటుంది. ఎలా అంటే ఆయన ఉన్నారంటే ధ్యాసంతా ఆయన మీద ఉంటుంది. మనకి చెమటపడుతుందా, విద్య అది ఏమీ తెలియదు. అంత స్థితికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి, అభ్యసించాలి.
అందులో మమేకం అనుకోండి, మనకి చెమట పడుతుంది, ధ్యాస కూడా మనకు ఉండదు. అంతే అయిపోయిన తర్వాత ఇంత చెమటలో మనం ఏడ ఉన్నాం, ఇంతసేపు ఉన్నామా అనిపిస్తుంది. మనం ఒకసారి సత్రంలో అట్లాగే అనిపిస్తూ ఉంటుంది కదా, ఒకసారి అప్పుడప్పుడు, కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, అది మీరు అది ఆయన అనుకుని అనుకోవాలి. అట్లా నా వాడిగా వాడు పిలిచి అన్నాడు. మిగతా వాళ్ళకి అర్థం కాదు, రేగకి మాత్రం అర్థమైంది. ఒకసారి బిడ్డకి అనారోగ్యం వచ్చింది. ఎప్పుడు? సంవత్సరం తర్వాత. డాక్టర్లు బతకడే చెప్పేశాడు. ఎన్ని చికిత్సలు చేసినా తగ్గల. అయిన తర్వాత ఆ బిడ్డను తీసుకొని పూజా గదిలోకి వెళ్ళి బాబా గారు కొడుకు పిలిచాడు. ఎందుకని? నీ ప్రసాదం ఇది, ఈ బిడ్డ నీవాడు, మావాడు కాదు. ఇతడు చాలా కష్టపడుతున్నాడు పిల్లవాడు. న్యూమోనియా అంటారు. న్యూమోనియా అంటే ఒక ఆస్మా లాంటిదా, అది వచ్చి దగ్గుంటే పిల్లవాడు సంవత్సరం బిడ్డ అంటే ఎలా ఊరుకుంటుంది? ఊపిరితిత్తులు బాగా ఇదైపుంటుంది కదా. అనేప్పటికీ ఈ బిడ్డ యొక్క మీలో ఆ బాధ విడుదల చేసి వాడికి ఆత్మశాంతి సాధించండి అని పట్టం దగ్గర పెట్టి కోరుకున్నాడు. బిడ్డ ఈ బిడ్డ నాకు బాగు చేయని చెప్పలే, ఆరోగ్యం నేను చెప్పలే, బిడ్డ అవస్థపడుతున్నాడు, వీడి ఆత్మకు శాంతి కలిగించండి. స్థూలంగా ఇతడు జన్మించడానికి నేనే అంటే ఏంటి? దేహంతో నేను తండ్రిని స్థూలంగా చూసుకుంటే, కానీ ఆ స్థూలంగా ఉన్నాను కాబట్టి అతడు పడే బాధలు నేను తీసుకుంటా, అతను మాత్రం విముక్తి చేయండి అన్నాడు. ఎక్కడ? షిరిడీ వాలే బాబా ఇంట్లో ఉన్న పటం దగ్గర. మన దృష్టిలో పటం, ఆయన దృష్టిలో బాబా. అంటే మనకు అర్థమైంది. బాబాతో చెప్పుకున్నాడంటే బాబా ఎప్పుడు ఇచ్చాడు వాడి ఇంటికన్నా అనుభవం వస్తుంది. అతడి పటం అని ఇక్కడ మాస్టర్ రాయాల్సి వచ్చాడు. అంటేనే వెంటనే ఒక నవ్వుతూ ఆ పిల్లవాడు సంవత్సరం బిడ్డండి, మనం గుర్తుపెట్టుకుని ఇక్కడ నవ్వుతూ అలా కళ్ళు గుడ్డు పైకి లేవనిస్తేప్పుడు ఇక్కడ టప్పని శబ్దం వచ్చింది. మాడు అది ప్రాణం పోయింది. ఇక్కడి నుంచి ప్రాణం పోయిందంటే వాడు జన్మరాహిత్యం పొందినాడు. గొప్ప గొప్ప మహాత్ములు తప్ప అటువంటిది జరగదు. మిగతా వాళ్ళకంతా కూడా నవరంధ్రాలు కూడా ప్రాణం అవుతుంది. నోటి ద్వారా, కన్ను ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, ఉదరం ద్వారా, మూత్రం ద్వారా, వీటి ద్వారా పోతుంది. మహాత్ములకు మాత్రమే ఇక్కడి నుంచి పోతాం, శాస్త్రాన్ని భేదించుకొని పోతాం అనమాట. ఆ విధంగా టప్పన శబ్దం వచ్చింది అంటే వాడికి మోక్షం వచ్చింది అర్థం. మనలో కూడా దహనం చేస్తున్నప్పుడు ఇది పేలేంతవరకు అక్కడ ఉంటారు. మీరు ఇప్పుడు చూస్తుంటారు, శవానికి కొన్ని కాలుస్తాం కదా, కాల్చేటప్పుడు ఆడు కాల్చేవాళ్ళు ఇది పేలినంతవరకు అక్కడే కూర్చొని ఉంటాడు. పేలిందంటే మీరు అనుకుంటున్నాం అట్లా అనుకుంటారనమాట. అంటే కపాల భేదం అంటారు దాన్ని. అది మామూలుగా కాల్చేసేది, కానీ వీళ్ళకి ప్రాణం శ్వాస వదలగానే ఆ శబ్దం వచ్చింది. అప్పుడేవాడు అతడు ముక్తి పొందాడు అని భావన రేగే కలిగింది. ఇది మమకారాన్ని, మోహాన్ని జయించడం అంటే, బిడ్డల్ని, భార్య బిడ్డల్ని జయించడం అంటే. లేదా అంత ధైర్యం వస్తుందండి అసలు? సంవత్సరం లాగలాగి పుట్టిన బిడ్డ అంటే ఒక్కొక్క బంధాన్ని తీసేస్తూ వస్తున్నాడు బాబా. ఎందుకని? ఇతను ఉత్తమ గతి తీసుకెళ్ళాలి. పిల్లవాడు ఆ బుడదలు ఆడుకుంటూ ఉంటాడు, వాడు కేకేస్తాడు, వెంటనే తీసుకొచ్చి వాడికి మిఠాయి పెడతామా? అప్పుడు ఏం చేస్తాము? వచ్చే మురికంతా తీసేస్తాం. ఆ తర్వాత మనం మిఠాయి పెడతాం. ఆ మురికి ఎలా మిఠాయి పెడతాం? ఆ మురికే మనలోని మమకారం, ద్వేషం, అవన్నీ తీసేయాలి. దానికి అటాచ్మెంట్ బంధాలు, ఆ బంధాలన్నీ తీసేస్తున్నాడు అనమాట. ఇతను శుద్ధి చేస్తున్నాడు. ఆ తర్వాత షిరిడి వెళ్ళిన తర్వాత ఇతను షిరిడికి వెళ్ళాడు. బాబా దగ్గర కూర్చున్నాడు. బాబా ఏమన్నాడు? ఆడు కూర్చున్నాడు. ఆడ రేగే మిమ్మల్ని అడుగుతున్నాడు, ఆయన ఎవరు అంటున్నాడు. ఆయన ఎవరు? బాబా తెలియదా? మిమ్మల్ని అడుగుతున్నాడు, ఆయన ఎవరు అంటున్నాడు. ఎక్కడ ఉంటాడు అంటున్నాడు. ఏంటి బాబా, అతడు రేగే కదా, ఇండోర్లో ఉంటాడు కదా అని మీరు చెప్తున్నారు. అప్పుడు బాబా అంటున్నాడు, కాదు నువ్వు చెప్పి నిజం కాదు. నిజం కాదు, ఎవరు కనబడతావు టీడా, నువ్వు చెప్పింది సరికాదు. అతడు ఎప్పుడు
ఇక్కడే ఉంటాడు. నేను ఎప్పుడూ అతని చెంతనే ఉంటాను. రేగే ఆ పేరు కాదు అతనికి, ఆ రూపం కాదు అతనికి, ఉండేది ఇండోర్లో కాదు, అతడు ఇక్కడే ఉంటాడు. అంటే శరీరం అక్కడ ఉంది, మనసంతా బాబా దగ్గర ఉంది, బాబా పాదాల దగ్గర ఉంది. లేకపోతే పంట దగ్గర పెట్టి బాబా మీ వాడే తీసుకోమని అంటాడా? బాబా ఏమన్నాడు, నేను ఎప్పుడు ఆయన చెంతనే ఉంటాను అన్నాడు. అంటే ఆ రూపంలోనే అక్కడ ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర. అందుకని ఆ పిల్లవాడి బ్రహ్మరాజు కూడా ప్రాణం వెళ్ళేట్టుగా చేశాడు. అనేప్పటికీ మళ్ళీ తిరిగి ఇతని బిడ్డలు ఉన్నారా అని అడుగుతాడు. మళ్ళీ అదేంటి బాబా ఒకలాగా బిడ్డ మొన్నే చనిపోయాడు అని చెప్తాడు మీరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? రేగేలో ఆత్మహత్య నింపడానికి ఇవన్నీ వింటాడు కదా రేగ. ఎలా బాబా బాబా నా చెంతనే ఉన్నాడు, నా లోపలే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నా భావం తెలుసుకుంటూ ఉన్నాడు అన్నప్పటికీ ధైర్యం లేదు కదా. బిడ్డ పోయాడు ఏంటి బాబా అని ఏడవడు కదా, ఆ అమ్మగారు తీసిపారేస్తాడు కదా. అందుకని బాబా ఇడిగా బిడ్డగా ఉన్నారని అడుగుతాడు. లేదు బాబా చనిపోయాడు కదా అంటాడు. చనిపోయాడు మా కాదు 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 మాడా చనిపోయాడా? ఏం జరిగింది నేను చెప్తానన్నాడు. ఏం జరిగిందో నేను చెప్తానంటున్నాడు. ఆ బిడ్డ నావాడు, ఇతడు నా బిడ్డను అలా పెంచడం మాత్రమే అతనికి హక్కు. ఒకరోజు ఆ బిడ్డ శాశ్వతంగా మీ వద్ద ఉంచుకోనని ప్రార్థించాడు. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో. బాబా ఉండేది ఎక్కడ? షిరిడీలో. అప్పుడు ఇది పట్టమనాలన్నా ఆయన స్వరూపం ఆలోచించాలి. ఇక్కడ మనకి బాగా హెచ్చరిక అండి. అది పటం కాదు, మన మీద అనుగ్రహంతో వాళ్ళ ముగ్గురు ఇక్కడ కూర్చొని ఉన్నాడండి. మన కంటికి కనబడడు, కనిపెట్టుకునే ఉంటాడు. కనురెప్ప మనం చూస్తున్నామా? చూడగలమా? మరి మనం అద్దంలో మనసుతో చూస్తారు. మన కంటికి స్థూలంగా కనబడుతుందా? మనసుతో చూస్తాం. సరే, మనసుతో కరెక్టే. స్థూలంగా మనం మాట్లాడుకుంటున్నాం. స్థూలంగా మన కనురెప్ప కనబడుతుందా? కనబడదు. కానీ ఎన్నిసార్లు అది ఆడుతూ ఉంది. దుమ్ము వస్తీ రాగానే కళ్ళు మూతపడుతుంది. కంటికి రెప్పలా కాపాడమంటే అది. కాబట్టి ఆయన మన వెంటే ఉన్నాడు, మన కంటికి కనిపించదు కన్నిరెప్పలాగా. అది అర్థమైంది అతనికి. వెంటనే అతను కానీ అనుభవిస్తాను చెప్పాడు కదా, ఆ మాటలు చెప్పేశాడు. నేను ఆ బిడ్డని శాశ్వతంగా ఇక్కడ ఉంచుకున్నా అని బాబా చేయి చూపించాడు. ఆ బిడ్డ శాశ్వతంగా ఇక్కడ ఉంచుకున్నా, హృదయంలో ఉంచుకున్నా. ఎంతటి ఆనందపడి ఉంటాడు రేగి. ఆహా, నా బిడ్డ ఎక్కడికి వెళ్ళలే, బాబా హృదయంలో ఉన్నాడు, బాబా పక్కన కూడా కాదు. ఎందరి పుణ్యం చేసుకున్నాడు. కాబట్టి నేను ఏడవకూడదు, దుఃఖపడకూడదు, ఆనందించాలి. ఇది ఎవరికి రాదండి అదృష్టం. ఇప్పుడు కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని ఎంతమంది అంటారు? అంటే అది చనిపోతేనే అంటే ఆయన యొక్క స్పర్శ తగులుతుంది. ఎంతటి అదృష్టం. అలాగే బాబా అతను నా హృదయంలో ఉంచుకున్నాను అన్నప్పుడు ఎంతటి పుణ్యం చేసుకుని ఉంటాడు ఆ బిడ్డ. అంటేనే శాశ్వతంగా ఉంటాడంటేనే ఇంకా రేగేకి మమకారం ఎందుకు ఉంటుంది? ఇంకా నా బిడ్డను ఎందుకు ఉంటుందా? ఆయన బిడ్డ ఆయన తీసుకున్నాడు, నాకేం సంబంధం? ఇప్పుడు ఈ పాప మీ ఇంటికి వచ్చి ఉంది, మీరు ఒక ఆడుకోవడానికి పెద్ద బొమ్మ ఇచ్చారు, ఆడుకుంటూ ఉంది. ఆ బొమ్మను ఇంటికి తీసుకుపోతూ ఉంటుంది, వాళ్ళ అమ్మాయి ఉంటుంది. అది వాళ్ళ బొమ్మ, వాళ్ళకి ఇచ్చేది. ఇంతసేపు ఆడుకోవడానికి నీకు ఇచ్చారు కదా, థ్యాంక్స్ చెప్పు అని అంటావా? తీసుకొచ్చామంటావా? అట్లాగే భగవంతుడు మనకి ఇచ్చాడు. భార్య, బిడ్డలు, బంధువులు అందరు ఇచ్చారు. ఆడుకోమన్నాడు, ఆనందించమన్నాడు. ఆ తర్వాత ఆయన బిడ్డ తీసుకున్నాడు. మనకెందుకు బాధ? ఈ బంధం అంతా రుణానుబంధం కదా, మన ఏది చేర్చుకోలేదు కదా. ఇంతటి భావం రేగేలో నెలకొల్పాడు. రేగేలో కాదు, మనలో కూడా మనం ఆనందించుకోవాలి. మమకారాదులు వదిలిపెట్టు. మమ అది కూడా కారమే, అహము అది కారమే. రెండు ఇబ్బందే. బంగారు కొలిసేనే ఇబ్బందే, ఇనుప కొలిసేనే ఇబ్బందే కదా. కాలు బంధించేశారు, బంగారు కొలితో బంధించారా, మనకైనా ఉపయోగమా? కాలు కదలవగలమా? ఇనుప కొలితో పంచాడు అంటే ఒకటే కదా. కాబట్టి ఆ మమకారం చుట్టుకోకుండా
తగు రీతిన రేగేని సంస్కరిస్తూ వచ్చాడు బాబా. ఇదండి గొప్పతనం. మనము చేస్తాం ఆవేశంతో వాగ్దానాలు, బాబా అని భగవంతుడికి ఇది చేస్తా అది చేస్తా అది చేస్తా. నిలుపుకోగలుగుతున్నామా? ఎంతో పడలేదండి మన పంచలు కదండి, బాబా నేను నిరంతరము మీ గుడికి వస్తా అంట. ఎప్పుడే తుఫాన్ అటు వచ్చి అనుకోండి, బాబా తుఫాన్ ఇక్కడే నాకు దండం పెడతాను, ఇక్కడే మనం చెప్పావు కదా నాక అది ఇక్కడే పెడతాను అని అనుకుంటాం మనం. కానీ రేగ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. బిడ్డ నా వాడిని పెంచున్నాడు, ఆయన బిడ్డగానే పెంచాడు, అదే బాగుందే పెంచాడు. కానీ మనం వేస్తే అలా చేయగలమా? చేయబోగాగా బాబా ఒకరోజు అట్లా అనుగ్రహించు అని మనం దబా ఇస్తాం. ఒకరోజు ఆగిపోయి కోపం చేసుకోపోతావేమో అంట, పడం కాడ కోపం చేసుకోపోతావేమో సర్దుకో, కానీ నా పని మాత్రం నువ్వు నెరవేర్చు అంటావు. ఆయన హృదయపూర్వంగా మాట ఇచ్చాడు, దాని పొడుగునా నిలుపుకున్నాడు. పదం పొడుగునా నిలుపుకున్నాడు. మాట ఇవ్వడం చాలా తేలికే, అది ఏదైనా గుర్తుపెట్టుకొని దాన్ని నిలుపుకోవడమే ఉండే దాని శ్రద్ధ. అందుకని పొడుగునా నిలుపుకున్నాడు. గృహస్థగా ఉన్నప్పుడు అనేక బాధ్యతలు ఉంటాయి, బరువు బాధ్యతలు ఉంటాయి. అతనికి బరువు బాధ్యత అనిపించలేదట. ఎప్పుడు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో అది సక్రంగా జరిగిపోతానే ఉంది. ఈ సమయం ఇది కావాలా వచ్చేస్తుంది అంతే. ఇంకేంటి కానీ బరువు ఎట్లా అనిపిస్తుంది, ఇంకా అది బాధ్యత కనిపిస్తుంది. అంటే తగిన ఏర్పాట్లు బాబా చేస్తుంటాడు, అందుకే నాకు ఎప్పుడు సంతృప్తిగా ఉంటున్నాను అన్నాడు. మన సర్వసరళంగా చేసిన తర్వాత పని దానిగా చూసుకోవాలి, ఇంకా మనకే సంబంధమా? సిడి పోవాలా, టికెట్ 20-30 కట్టేద్దాం, మనకే సంబంధం. బాబా తాతే ఉండా మనకే తీసుకోపోతాడులే, ఇంకా 10 మంది చేస్తావు కావాలంటే అలా అనుకుంటాం కదా. అట్లే రేగా అనుకున్నాడు, సమర్పించేసినా అంటే బాబా అనుకోపోతాడు అనమాట. ఉదాహరణకి అర్థం కూడా చెప్తున్నా. కాబట్టి తగిన ఏర్పాట్లన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇది తమ భక్తుల్ని సక్రమంగా నడిపించే మార్గము. భక్తుల్ని మన పదవాడికి పట్టుకోవాలి. బాబా సందేశాన్ని మనకి ఎట్లా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినా కూడా సరే ఈ విధంగా నడుచుకో అని మన హృదయంలో ప్రేరణ కలుగుతుందండి. దాన్ని 6th సెన్స్ అంటారు. ఈ పదవి నడిపట 6th సెన్స్ విన్నారు కదా. ఈ పని చేయాలనుకుంటున్నాం, అరే ఇది కాదురా ఇలా అలా చేస్తాం, ఫలితం పొందుతాం. అలా ప్రేరణ కలిగించిన వాడు బాబా అనుకుంటాడు. ఇతడు నాకు సమస్య వచ్చింది, నేను మీ దగ్గరకు వచ్చా, మీరు సమస్యకు పరిష్కారం చెప్పాడు. ఇతర ద్వారా నాకు బాబా ప్రేరణ కల్పించాడు. అదే ఇప్పుడు జరిగింది టికెట్ క్యాన్సిలింగ్లో. తన ఒప్పు కట్టా ఉంటే ఒక ఇంటికి ఒక దగ్గర పోతే అది సలహా చెప్పేటప్పటికి టకటక వెంటనే చేసాం. అంటే ఏంటి, తగిన ప్రేరణ ఇచ్చేవాడు బాబా. ఇట్లా ప్రతి ఒక్కటి ఆయన ప్రేరణే 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 అనుకోవడమే శ్రద్ధ. అలా చేశాడు దేగే. అంటే దీన్ని బట్టి ఆ ప్రకారంగా మనం నడుచుకుంటే చాలు అని గుర్తించాలి. చాలా చక్కటిగా మనకి రేగే ద్వారా మాస్టర్ గారు చక్కటి సందేశాలు మనకు అందిస్తున్నాడండి. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా బాబా ఇచ్చిన ప్రేరణే అనుకోవడమే పరిపాకానికి చిహ్నం, అంటే పరిపక్వతకి చిహ్నం. నిత్యము ఆ ప్రేరణ వల్లే జరుగుతుందని ఎప్పుడైతే భావిస్తానో అప్పుడు నేను పరిణితి పొందానని అర్థం. అది జరిగింది రేగేలో. ఇట్లా చేసి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు బాబా దగ్గరికి రేగి షిరిడి వస్తూ 100 రూపాయలు తీసుకున్నాడు. బాబా దగ్గరికి 40 దక్షిణ తీసుకుంటున్నాడు. ఇంకా దాని డబ్బులు లేదు. మళ్ళా దక్షిణ అడిగాడు. దక్షిణ అడిగితేనే శ్యామని అడిగి తీసుకురారా అన్నాడు. ఆడబొమ్మ అన్నాడు. అక్కడ పోతానే శ్యామనే పేద బడి పంతులు, అతని దగ్గర ఏముంటుందండి, ఎందుకు వెళ్ళమంటున్నాడు అదే చెప్తున్నాడు. ఇక్కడ నా దగ్గర డబ్బు లేదు ఆయన తెలుసు. ఆయన కోరేది ఒకటే, నీ మనస్సుని, నీ హృదయాన్ని, నీ సమయాన్ని, నీ ఆత్మ. నీ మనసు, నీ హృదయం, నీ సమయం,
నీ ఆత్మ. అది బాబా 40 రూపాయలు పోలిన ఉద్దేశము అని శ్యామ చెప్పాడు. వెంటనే దీక్షితుని పంపించాడు. దీక్షితుడు చెప్తున్నాడు, సద్గురు ఏ పని చెప్పినా అది తక్కువ అవమానం భావించకుండా ఆ పని చేయాలి. డబ్బు లేదు, ఇంకొన్ని అడగాలంటే నాకు అవమానం కదా. ఈయన రిటైర్డ్ జడ్జి, చిన్నటోడే కాకపోయా, ఇంత పెద్ద అధికారం ఉంటాడు, నేను డబ్బు అప్పుగా 40 రూపాయలే అంటే ఎంత నామోషిగా ఉంటుంది. దాన్ని తీర్చెప్తున్నాడు. సద్గురు చెప్పారంటే నామోషి పనికిరా, ఏ పని నువ్వు చేయాలని దీక్షకి చెప్పాడు. నాన్నసారి జరిగిపోతే ఇది నాకు అనుభవమేనైనా, నేను అందుకోసంటే కొంత డబ్బు పక్క కోపలు పెట్టొస్తాను, దాచిపెట్టొస్తాను, ఈ నాన్నతోనే మనకి తెచ్చిస్తాను అన్నాడు. ఇది టెక్నిక్. ఇందులో ఏది శ్రేష్టము? శ్యామ చెప్పింది శ్రేష్టమైనది, అంతే కదా. మనస్సుని, బుద్ధిని, సమయాన్ని, ఆత్మని. రెండోది కాగా దీక్షిత్తు. భగవంతుడు చెప్పిన పని ఏదైనా సరే నువ్వు చేయాలి. ఇక నాన్న చెప్పాడు, ఒక టెక్నిక్ చెప్పాడు. అంటే బాబా ఏం చేశాడు, నాన్న పిలిచి డబ్బులు తీసుకుంటూనే ఉన్నాడు. మొత్తం ఇది ఆడు కూడా అయిపోయింది డబ్బులు. ఇంకా చేస్తాడు నాన్న చెప్తున్న డబ్బుల్లో. యుక్తి కాదురా నాయనా, నీ మనసుని ప్రసాదించు. ఇది కూడా సంస్కరించడం అన్నా కాదా? మనం ఏం చేయాలి? మన మనస్సుని, మన హృదయాన్ని, మన సమయాన్ని, మన ఆత్మని ఆయనకు సమర్పించడం అలవర్చుకోగలగాలి, అభ్యసించగలగాలి. ఇప్పుడు రేగే ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. భగవద్గీతలో కృష్ణ భగవానుడు అర్జునుడు ద్వారా మనకు తెలియజేసినట్టుగా వ్యక్తిత్వ వికాసం ఎలా పెంపొందించుకోవాలో తెలియజేయడం విషయంగానే భగవద్గీత అంతా ఉంది. అలాగే ఇక్కడ రేగే ద్వారా మనకి బాబా తెలియజేస్తున్నాడు. బాబా తెలియజేసిన దాన్ని భరద్వాజ మహర్షి గారు ఒలిచి మనకు అందిస్తున్నాడు. మనకు అర్థం కాదు, ఈ విధంగా మనకైనా అర్థమవుతుందా? ఎంత విడమని చెప్తున్నాడు మహర్షి గారు ఇక్కడ. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, బాబాకి మనం సహాయం చేసేవాళ్ళమా? ఇది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి బాబాకి మనం నైవేద్యం పెట్టడమా? ఇదంతా ఆయన ప్రసాదం, మనమేం పెట్టడం. మనం అనుకుంటాం, ఈసారి లేదు టెంకాయలు ఇచ్చారు, నేను చూడేమే బెల్లప్పంగా జీడిపు బాగా పైన వేసి తెచ్చిపెట్టాను. నువ్వు తెచ్చిపెట్టలేదు కమ్మా, నువ్వు తెచ్చిపెట్టాలనుకుంటున్నావా? ఏం భయపడబాక అంటే అనుకుంటాను. కాబట్టి భగవంతుని సమర్పించేంత గొప్పలు మనం ఏం కాదు. ఆయన దయతో ఉన్న మనం భిక్షకాలం మనం, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంత అనుగ్రహం ఆయనకి ఎట్లా లభించింది అంటే, అతడు 1888 పుట్టాడు. ఎవరు? నాకు జూలై 5వ తారీఖున ఏకాదశుడు పుట్టాడు. ఆ ఊయల్లో పడుకుని ఉంటే హఠాత్తుగా బిడ్డ పుట్టిన 6వ రోజే ఒక పకీరు వచ్చాడు. పకీరు వచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని తలచి మీద అక్కడ నిమిరి తిరిగి పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. అలా చూస్తూనే ఉంది. పెట్టాడు, వెళ్ళిపోయాడు, అదృశ్యం అయిపోయాడు. ఎప్పుడు? 1888 జూలై 5వ తారీఖున. బాబా వచ్చి 1876 ఆడిగే ఉన్నాడు. 1918 వరకు షిరిడీలో ఉన్నారు. బాబా షిరిడీ వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఆ పుట్టిన బిడ్డకు వచ్చి ఎత్తుకుని తల నిమిరి పడుకోబెట్టాడు. ఆ తర్వాత బాబా దగ్గరకు వచ్చాడు కదా, బాబాకు ఫోటో ఇచ్చాడు. ఆ ఫోటో వాళ్ళ అమ్మకు చూపిస్తే, ఈయన వచ్చింది చిన్నప్పుడు అని మీ దగ్గరకండి అంటే, ఇది ఎప్పటి బంధం? ఇది జన్మజన్మల బంధం, ఇప్పటి బంధం కాదండి. జన్మజన్మల బంధం. కాకపోతే పుట్టిన 6వ రోజే ఒక పకీర్ రూపంలో వెళ్ళి ఆయన ఆశీర్దిస్తాడా? ఎత్తుకుంటాడా? పగనిమర్తాడా? మరి ఇంత అనుగ్రహం వెనక రేగే జన్మజన్మల సాధన ఉంది, జన్మజన్మల బాబాతో బంధం ఉంది. లేకపోతే వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తాడండి బాబా? అటువంటి సాధకుడు రేగే సాహెబ్. మరి ఇప్పుడు రేగే సాహెబ్ జన్మజన్మల బంధం నుంచి పట్టుకున్నప్పుడు మనం ఇప్పుడే పుట్టాం. మనం ఇప్పటి నుంచి ఆ ధ్యాసలో ఉంటే మనకి కూడా కొన్ని జన్మల అనంతరమైనా సరే ఆయనకి అతి సన్నిహితంగా ఉంటాం. అది 10 జన్మలు కావచ్చు, 100 జన్మలు కావచ్చు, 1,00,000 జన్మలు కావచ్చు, 1,00,000 జన్మలు కావచ్చు.
అది మనం చేసే సాధనను బట్టి ఉంటుంది, మనం చేసే ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఈ జన్మకే ఆయన కావాలని కోరుకోవాలంతే. కానీ ఈ జన్మకైనా కావాలని కోరుకుంటే కుడి జన్మకన్నా అవుతాం. 100 మార్కులు రావాలనుకుంటే కనీసం 70-80 వస్తాయి. నేను పాస్ అయితే చాలనుకున్నాను అనుకోండి, తపాస్ అవుతాను అంతే కదా. కాబట్టి 100కి ఎక్కాలి ముందు మనం. నాకు 100 మార్కులు రావాలంటే మా వీడియోలో అనుకున్నాను అని చెప్పేసి ఒక 70-60 ఇస్తాడు. అంటే జన్మలు కొంచెం తగ్గిస్తాడు. ఆ సామర్థ్యం సద్గురువుకి ఉంది. అందుకే ఎంత చదువు అంటే బాబా కథలు చెప్తుంటాడు కదా, కొందరికి అర్థం కాదు, ఇతనికి అర్థం కాదు. బాబా నాకు అర్థం కాదు, నా జబ్బా కథలు అన్నాడు. నాకు అర్థం చేసుకుంటే కెపాసిటీ నాకు లేదన్నాడు, సరే చెప్పాలన్నాడు. ఎంత చదువు చూడండి అక్కడ. అటువంటి సాధకుడు రేగే దేని ద్వారా సాధించాడు? జన్మ బంధం ఒక ఎత్తి అయితే, ఈ జన్మలో శ్రద్ధ సబూర సర్వస్వము అని అర్పించాడు. శరీరం ఇంద్రియం ప్రాణం అర్ధ సజన బాంధవాన్ ఆత్మధారాయకం సర్వం సద్గురుభ్యో నివేదే. సకలము సర్వస్వము అని సమర్పించాడు. అనన్య భక్తి, అనిర్వచనీయమైన దాస్య భక్తి, అనుపమానమైన ఆయన యొక్క సన్నిధి. ఏ ఉపమానంతో పోలుస్తాం? ఆయనతో పోల్చాం, హనుమంతుడితో పోల్చాం. ఎందుకంటే హనుమంతుడిని మించింది కూడా ఇంకే. హనుమంతుడు శ్రీరామచంద్రుడు ఏ విధంగా అయితే అనుభూతి పొందాడో, ఆలింగనం పొందాడో, అదేవిధంగా రేగే బాబా యొక్క ఆలింగనం పొందాడు. అలాగే భరద్వాజ మహర్షి గారు ఆయన చెంతనే కూర్చోన్నాడు. ఇక్కడ కాదు, అన్ని చోట్ల. బాబా మందిరం కేఆర్పీలో ఉంది, అక్కడ ఉన్నాడు మాస్టర్ గారు. విద్యానగర్లో ఉన్నాడు మాస్టర్ గారు. ఒంగోలులో ఉన్నాడు మాస్టర్ గారు. మనం చూసిన వారు చూసుకుంటాం. ఒంగోలు అయితే ఆయన పక్కనే పడుకున్నాడు సమాధి. కాబట్టి బహుశా రేగేని మాస్టర్ గారిగా వచ్చి మనకు బాబా అందించాడేమో. ఎందుకంటే ఆయన వైష్ణవ భక్తుడు, ఈయన వైష్ణవ భక్తుడు. ఆయన రేగే అన్వేషణ చేశాడు, మాస్టర్ గారు అన్వేషణ చేశాడు. రేగే మనిషి అనుకున్నాడు బాబాని, మాస్టర్ గారు కూడా ఈ సమాధి కదా కుళ్ళిపోయి ఉంటుంది కదా అని మాస్టర్ గారు అనుకున్నాడు. మాస్టర్ గారు కొడుకు చనిపోయినప్పుడు రేగే ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, మాస్టర్ గారు ఆ విధంగానే ప్రార్థన చేశాడు. ఆ అతిథులు అయిపోతానే సత్సంగం మొదలుపెట్టాడు విద్యానగర్లో. సాయిబాబా ఒక బేటాని మాస్టర్ గారు పిలిపించుకున్నాడు. రేగే సాయినాథని తన బిడ్డగా ఆలింగనం చేసుకున్నాడు. ఇది నా భావం మాత్రమే. ఇది నిజమా అవునా కాదని చెప్పలేదు. ఎవడు భావం వాడది. రాముడు మీకు ఒక విధంగా అనిపించాడు, నాకు ఒక విధంగా అనిపించాడు. కృష్ణుడు మీకు ఒక విధంగా అనిపించాడు, నాకు ఒక విధంగా అనిపించాడు. ఇందులో వాడి భావం అది. ఇప్పుడు కన్నప్పకి ఒక విధంగా అనిపించాడు. కన్నప్పకి ఏం అనిపించాడు? ఆ కన్ను రక్తం కారుతుంటే అమ్మో శివుడికి కన్ను దెబ్బ తగిలింది అనుకున్నాడు. ఆ దొంగ పూజారి చూసాడికి అనిపిస్తాడు, ఎర్ర రక్తం వస్తా అనుకున్నాడు ఆయన. లేకమనుకున్నాడు పూజారి. కన్నప్పేమో శివుడు అనుకున్నాడు. కన్నప్పటి పేరు తిన్నాడు, కన్నును అప్పగించాడు కాబట్టి కన్నప్ప అయినాడు. అంటే తిన్నాడు, కన్నును అప్పగించాడు కాబట్టి కన్నప్ప అయినాడు. అట్లా మనం కన్నుని కాలుని ఆయనకి అర్పించబడలే. అంత త్యాగ మనలో లేదు. మన బుద్ధిని, మన మనస్సుని, మన సమయాన్ని, మన ఆత్మని ఆయనకి అర్పించగలిగితే మన జీవితం ధన్యం. మనం కూడా వారి ఒడిలో పడుకోవాలని తీవ్రమైన ఆర్తితో మనం అందరం ప్రయత్నం చేద్దాం. బాబా ఒడిలో కాకపోయినా కనీసం మాస్టర్ గారి ఒడిలో పడుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.